మీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభువా. జరిగినటువంటి కాలములు, గడిచిపోయినటువంటి సమయాలు సమస్తము తండ్రి మీ స్వాధీనంలో మమ్మల్ని అందరినీ భద్రం చేసుకొని కాచి కాపాడి తిరిగి దేవా యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మీ పాద సన్నిధానంలో సత్యవాక్య పరిశీలన పాఠశాలకు తండ్రి మమ్మల్ని అందరినీ నడిపించి దేవా ఇలాగ మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, దేవా మిమ్మల్ని మేము గొప్ప చేయడానికి, మీ నామాన్ని హెచ్చించడానికి మాకు ఇచ్చినటువంటి యొక్క తరుణాన్ని బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సత్యవాక్య పాఠశాలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి మీ నామాలు మీరు జ్ఞాపం చేసుకోండి. రానున్నటువంటి వ్యక్తులందరినీ మీరు త్వరగా నడిపించమని, అలా ఉన్నదని మా మధ్యలోనికి దైవ సేవకులు పెద్దలు తండ్రి సత్యవాక్య పరిశీలన పాఠశాల ఉపాధ్యాయులు మరి లెక్చరర్ అయినటువంటి ప్రభాకర్ సార్ని తండ్రి మా మధ్యలోనికి క్షేమకరంగా నడిపించేందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగున్న తండ్రి మీ నామంలో ప్రభా సంఘాలను ముందున్న నడిపిస్తున్నటువంటి మరి విజయ్ కుమార్ అన్నను, నాగయ్యను, సంఘస్థుల్ని, అలాగే మాతోటి సత్యపనివాడు చంద్రను బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమపడి ఉన్నారు. ఈ సమయంలో మీ దాసులు మరి వాక్యోపదేశాన్ని అలాగే తండ్రి మరి పరిశీలన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను మాకు తెలియజేయడానికి మీ దాసులు మీరు వాడుకోమని, ఇహలోక సంబంధమైన జ్ఞానం కంటే పరలోక సంబంధమైన జ్ఞానంతో నింపి మీ దాసులు మీ తండ్రి మీరు నడిపించమని, ఆ వాక్యాలు మా జీవితాలు మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మరి మా సంఘాలను అలాగే మా వ్యక్తిగత జీవితాలు కట్టుకునే వాక్యాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసయ్య శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి అడిగాడు కూర్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సహోదరులు కేశవపాల్ సార్ గారికి ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మనము బైబిల్ తరగతిలోనికి వెళ్ళే ముందు, అంశంలోనికి వెళ్ళే ముందు షార్ట్ మెసేజ్ ఉంటున్నది. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు రామచంద్రన్ గారు వచ్చి 15 నిమిషాలు షార్ట్ మెసేజ్ అందించాలని కోరుచు వారికి సమయాన్ని ఇస్తున్నాం. ముందుగా తండ్రి దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ యొక్క సత్యవాక్య పరిశీలన పాఠశాల కార్యక్రమానికి వచ్చిన దేవుని సేవకులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనకు ఉపాధ్యాయులుగా వాక్యాన్ని నేర్పించుటకు కాకినాడ ప్రాంతం నుండి మన మధ్యకు వచ్చిన ఆత్మీయ సహోదరుడు అన్న ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ షార్ట్ మెసేజ్ని చదువుకోలే ముందు పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను చదువుతాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచిన. 2వ వాక్య భాగాన్ని కూడా నేను చదువుతాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పుడు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకొని ఉండి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును
జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అప్పుడు ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ రెండు వాక్యాలు చదువుటం గల కారణం ఏంటి? క్లుప్తంగా నా మాటలు మీకు తెలియజేస్తాను. ఈరోజు దేవుని సేవకులుగా, ఆయన సంఘ పనివారిగా దేవుడు మనల్ని ఉంచాడు అంటే అది మన అదృష్టమని భావించుకుంటూ ఉంటాం. అది మన అదృష్టం అనుకుంటూ ఉంటాం. కానీ మనం అనుకోవటం అది మంచిదో మరొకటి కాదు, కానీ దాని వెనక ఎంతో మంది దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నడిచిన వారి యొక్క అనుభవము, వారి యొక్క సమర్పణ జీవితము, వారి యొక్క ప్రాణత్యాగము ఉన్నదనేది మనం మర్చిపోకూడదు. మనము ఈరోజు గ్రంథం పట్టుకున్నామన్నా, గ్రంథంలోని మాటలు మరొకరికి మనం తెలియజేస్తున్నామన్నా దాని వెనుక ఎంతో ఒక గొప్ప పని జరిగి ఉందనేది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఆయా స్థలాల్లో, ఆయా పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఎందుకో తెలియని బాధ ఏంటి ఈ బాధ? ఏంటి అంటే చాలామంది బైబిల్ పట్టుకొని లేఖనాలను అనుసరించి చెబుతూ ఉన్నప్పటికీ వారిలో కనపడుతున్న ఎంతో కొంత తేడాల్ని ఆలోచించవలసి వస్తుంది. బైబిల్ పట్టుకుంటున్నారు, సత్యాన్ని అనుసరించడం లేదు. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, సత్య మార్గాన్ని గురించిన స్థితిలో నడవలేకపోతూ ఉన్నారు. ఇటు వారినందరినీ గురించి ఆలోచిస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే దీని గురించి గ్రంథంలో మనకు ప్రతిదీ కూడా రాయబడి ఉంది. ఆ రోజు రాయబడకపోయినప్పటికీ, గ్రంథము వారితో లేనప్పటికీ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమైతే బోధించారో, అలాగనే అపోస్తలులు ఏమైతే సంఘానికి తెలియజేశారో ఆ మాటలను బట్టే ఆ రోజు దేవుని వాక్యము స్థిరపరచబడి ప్రబలి భూదిగంతముల వరకు వ్యాపించి ఈరోజు మన ముందు గ్రంథంగా ముద్రించబడింది. మన ముందు గ్రంథంగా ముద్రించబడి ఉన్నప్పటికీ కూడా మనము అనుసరించలేకపోతున్నాం వాక్యం. నేను ఈ మధ్యకాలంలో ఒక వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో మరలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక వాక్యము తారసపడింది. అదేమిటంటే అపోస్తల కార్యగ్రంథంలో లూకా గారు చెప్తూ రాసిన మాట 8వ అధ్యాయం. నేను ఆ విషయాన్ని చూసి ఆలోచన చేశాను. 8వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట రాయబడిందండి. ఆ వచనాన్ని చదువుకుందాం. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతనిని లక్ష్య పెట్టిరి. చాలా జాగ్రత్తగా ఉండండి. జనులు యొక్క స్థితిని మనం ఆలోచన చేయాలి. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యం 10వ వచనంలో కొద్దివాడు మొదలుకొని, చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకుందాం మనం. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతనిని లక్ష్య పెట్టిరి. ఇంకొక వాక్యాన్ని కూడా చదువుదాం మనం. 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి స్వార్థ ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. రైట్, చూద్దాం.
ఇక్కడ రెండు వాక్యాలు చదివాను. రెండు వాక్యాల్లో డిఫరెన్స్ని మనం ఆలోచన చేయాలి. మొదటి వాక్యంలో కొద్దివారు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ కూడా ఏమైపోయారు? అతని యందు లక్ష్య పెట్టిరి. ఏ విధంగా లక్ష్య పెట్టారో తెలుసా? దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే. ఎవరైనా అంటే జనులు దేని మోసపోతున్నారు, దేనికి లోపడుతున్నారు, దేనికి అట్రాక్ట్ అవుతున్నారు? గారడీలకు అట్రాక్ట్ అవుతున్నారు. ఆ రోజు జరిగిన వాస్తవిక సంఘటన ఈ రోజు మన కళ్ళ ముందు కనపడుతున్నట్లుగా అనిపిస్తూ బాధ అనిపిస్తుంది. సరే, జనులు మోసపోయారు. మరి ఇప్పుడు సేవకుల పరిస్థితి ఏంటి? ఒక సంఘములో కాస్తున్న సంఘ కాపరి లేక సంఘములో పనిచేస్తున్న సువార్థికుని యొక్క స్థితి ఏంటి? ఒక సంఘాన్ని లేక జనాన్ని సరైన క్రమంలో, సత్యమైన క్రమంలో నడిపించవలసిన సంఘ కాపరిగా లేక సంఘానికి ప్రకటించువాడిగా లేక సంఘాన్ని ఆధ్యాత్మిక స్థితిలో నడిపి అభివృద్ధి చెందేవాడిగా ఉండవలసిన వారి స్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు కూడా మోసపోతున్నట్టు కనపడటం లేదా? మొదటి వచనంలో ఆయన ఎవరయ్యా అంటే గారడి సీమోను అని మనం చదువుతున్నాం, సింపుల్గా చెప్పేస్తాం. కానీ అతనిలో ఉండబడిన టాలెంట్ ఏంటో తెలిసిన జనాలు చెప్పుకున్నారు, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే. అతడు చెప్తే దేవుడు చెప్పినట్టుగా ఉంది, అతడు చేస్తే దేవుడు చేసినట్టుగా ఉందని అందరూ మోసపోయారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం కింద చూడండి, ఫిలిప్పు కూడా చేస్తూ ఉన్నాడు. ఆయన గారడి చేసినప్పటికీ కూడా ఆయనను దేవుడు అన్నారు, అక్కడ మోసపోయారు. కానీ కింద ఫిలిప్ గారు ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చి స్వార్థ ప్రకటించుచు ఉండగా పురుషులను స్త్రీలను నమ్మి బాప్తిస్మము పొందిరి అని రాయబడింది. అక్కడ కూడా వాళ్ళందరూ ఈయనను నమ్మారు. ఇప్పుడు రెండు విధములు అక్కడ కనిపిస్తూ ఉండగా రెండు ఎందుకు మనము ఆలోచన చేయవలసి వస్తుంది అంటే దేవుని వాక్యము మన ముందు ఉంది, అలాగనే గారడీలు మన మధ్య ఉన్నాయి. దేవుని సేవకులుగా మనం ఆలోచించవలసిన విధానము ఏంటి అంటే ఈరోజు ఈ గత 3 సంవత్సరములు ముగించుకొని 4వ సంవత్సరములు మొదలుపెట్టి ఈ సత్యవాక్య పరిశీలన పాఠశాల ఈ విధంగా కొనసాగించబడటానికి గల కారణం ఏంటి అంటే దయచేసి ఎవరు కూడా భూమి మీద చేయబడుతున్న గారడీలను బట్టి అది దేవుని శక్తిని మోసపోగాకండి. సత్యాన్ని గుర్తించండి, సత్యమేదో గ్రహించండి, సత్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మోసపోతారేమో. పేతురు గారు పౌలు గారిని గురించి మాట్లాడుతూ చెప్పబడిన మాట మనం చదువుకున్నాం. ఒకవేళ అలా అయిపోతారేమో, అందుకే మీరు ఆ జ్ఞానమందు వృద్ధి పొందండి. వృద్ధి పొందకపోతే మనం ఏమైపోతాం? మోసపోతాం. అందుకే ఇక్కడ మనము 2 టైటిల్స్ పెట్టుకున్నాం, 2 టైటిల్ పెట్టాము. ఆ 2 టైటిల్ యొక్క దాగి ఉన్న పరమార్థం కూడా అదే అని మనం గమనించాలి. లేకపోతే బైబిల్లో చెప్పబడినట్లుగా మీరు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏం రాయబడిందో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపబడిన నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసమైన వారి మనోనేత్రము గుడ్డితనం కలుగజేయును. ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది అంటే అవిశ్వాసులైన వారికి మనోనేత్రాలకి అంటే ఈ భూమి మీద విశ్వాసమును కలిగి విడిచిపెట్టుకుంటున్న వారు ఏమైపోతున్నారంటే గుడ్డివారు అయిపోతున్నారు. ఆ గుడ్డివారు అయిపోయి ఏం చేస్తున్నారని అంటే వారికి నచ్చింది చేసుకుంటున్నారు, సత్యాన్ని వదిలిపెట్టేస్తున్నారు. వారు సత్యాన్ని వదిలిపెట్టడమే కాకుండా అసత్యాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఆ అసత్య భావన ఉంది అని గ్రంథం చెప్తూ ఉన్నప్పుడు దాని నుంచి తేరుకోవాల్సిన అవసరం లేదా? కరోనా వ్యాధి వస్తుంది అని తెలుస్తుందనే మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. దయచేసి దగ్గరగా చేహేట కూడా ఇవ్వడానికి భయపడతాం, సామాజిక దూరాన్ని పాటిస్తాం, శానిటైజర్ వాడుతాం, అలానే మన ముఖానికి మాస్క్ ధరిస్తున్నాం. దేనికోసము? ఆ వ్యాధి మనకు రాకూడదు. భౌతికమైన వ్యాధికే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లయితే పరలోకానికి తీసుకెళ్ళని ఆత్మను గురించిన ఆ విధానాన్ని గురించి ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? అవి తెలియచేయబడి ఉన్నాయి, అవి మన ముందు ఉంచబడి ఉన్నాయి. కనుక దీని గురించి మనం ఆలోచన చేయగలిగితే మంచిది. ఇంకొక మాట కూడా మనం చదువుకున్నాం అదే పత్రికలో 11వ అధ్యాయం 14వ వచనం చదవండి. అదే అధ్యాయం అదే ఆశ్చర్యం కాదు, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి. అంటే అర్థం ఏంటి ఇక్కడ? సత్యానికి సత్య సువార్త ప్రకటించబడుతూ ఉంది, అది సత్యాన్ని అనుసరించి జరుగుతూ ఉంది. అలానే అసత్యాన్ని అనుసరించి జరిగే విధానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన మధ్య సత్యము ఉంది, అసత్యము ఉంది, వాస్తవం ఉంది, అవాస్తవం ఉంది, నిజము ఉంది, అబద్ధము మన ముందు ఉంది. అయితే మనం ఎక్కడ ఉన్నాం? సత్యంలో ఉన్నామా, వాస్తవంలో ఉన్నామా, నిజంలో ఉన్నామా, లేక అసత్యము, అబద్ధము, లేక అవిశ్వాసము మరొక దాంట్లో మనం ఉన్నాం? ఎక్కడ ఉన్నాం? ఇది మనం గమనించి బ్రతకగలిగితే మంచిది. ఈ మధ్య నేను కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు సువార్థికులను నేను మాట్లాడే విధానాన్ని చూసినప్పుడు బాధ అనిపించింది. చాలామంది సేవకులట కడుపు కూటి కోసము బైబిల్ పట్టుకొని వచ్చినారన్నప్పుడు బాధపడాల్సి వచ్చింది. మీకు తెలుసో తెలియదు కానీ ఆ వేదన, ఆ మాట అంటుందని వచ్చే దుఃఖము నిజంగా సేవ చేస్తున్న వారికి వచ్చేది మీకు తెలియదు. కొంతమంది అలా ఉన్నారనేసరికి భయం అనిపించింది, బాధ అనిపించింది కూడా. అంత మాత్రం కాదు, కొంత వేదన అనిపించాలి, వేదనను కూడా అనుభవించాల్సి వచ్చింది. ఏంటి? సేవలు చేస్తూ కూడా ఇలాంటి మాటలు అనిపించింది. ఈరోజు వాస్తవాన్ని చూస్తే ఇలాంటి వారిని బట్టే కదా అన్ని జనుల మధ్య దేవుని నామము దూషించబడేది. ఎలాంటి వారిని బట్టి? వారు వేషం వేసుకుంటున్నారు ఈరోజు. దేని కొరకు? ఇది మనకు తెలిసిన సంగతి. అప్పుడప్పుడు అంటూ ఉంటాం, దయచేసి మాటలు మనకు వద్దు. కోటి విద్యలు అవునా? కూటి కోసం బైబిల్ పట్టుకోవాలా? కూటి కోసం సేవ చేయాలా? లేక ఏదో పెడతారని మనము మందిరానికి రావాలన్నా? నేను గత కాలంలో సహోదరులు అడిగితే, ఇన్ని చేసిన దేవుడికి, ఇంత సేవ చేస్తున్న దేవుడికి, ఇంత పరిచర్య చేస్తున్న దేవుడికి, ఇంతగా ప్రయాసపడుతున్న దేవుని చేస్తున్న నీకు నువ్వు ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నీ గురించి ఆలోచించడని అనుకుంటున్నావా అని అడిగాడు సేవ. ఆయన కొరకు ఇంత ప్రయాసపడుతున్న నీవు, ఆయన కొరకు ఇంత ఆలోచిస్తున్న నీవు, ఆయన గురించి ఇంత కలిగి ఉన్న నీవు ఇంతగా ఆలోచిస్తుంటే నీ గురించి ఆయన ఆలోచన చేయకుండా ఉంటాడా అని ఒక రకంగా సంతోషం అనిపించింది ఆ సమయంలో. పిల్లలు ఆలోచించండి, మనము ఎన్నుకున్న మార్గము చాలా మంచి మార్గం, చాలా ఉత్తమమైన మార్గం. ఎవరికి లేని ఆధిక్యత మనకిచ్చింది, దాన్ని మనం పొరపాటున కూడా చెప్పుకోకూడదు. ఒకవేళ మనలో వేషాలు వేసుకునేది ఉంటే తీసేసుకుందాం. ఈరోజు చాలామంది ఆ విధంగా ఉంటూ ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పమంటావా? దర్శి నాగేశ్వరరావు గారు తెలుసా మీకు? తెలియదా? చీమకుర్తి నాగేశ్వరరావు తెలుసా? ఆయన వచ్చినట్టుగా చూస్తే మీరు కనుక్కోగలరా? ఎందుకంటే నేను మైక్ సెట్లు పెట్టాను కనుక, నేను చూశాను కనుక, ఆయన స్టేజీ మీద ఉన్నప్పుడు మాత్రం ఆయన గుర్తుపెట్టుకున్నాను. ఆ స్టేజ్ దిగిన తర్వాత నా పక్కన వచ్చి కూర్చున్నాడు. నా పక్కన వచ్చి కూర్చుంటే నేను ఎవరు అనుకున్నాను, ఎవరు అయినా అందరూ ఆయన కాడికి వచ్చి, సార్ మీరు బాగా పాడారని ఆయన కూర్చుంటే నా పక్కన కూర్చుంటే ఆయన గుర్తుపట్ల అంత గొప్ప. అంటే నా పక్కన కూర్చుంటే మైక్ అలా ఆపరేటింగ్ చేస్తూ ఉంటే, చాలా చక్కగా చేసావు బాబు, ఏ ఊరు నుంచి అని అడుగుతున్నాడు ఆయన నాతోటి మార్కప్లో బ్రీడింగ్ రూమ్లో. నేను అనుకున్నాను ఈయన ఎవరో మామూలుగా వచ్చి మాట్లాడుతుంటారు కదా అనుకున్నాను. అంటే
వేషాన్ని బట్టి మనం చూసే మనిషి వేరు, మామూలుగా ఉన్నప్పుడు చూసే మనిషి. ఈరోజు సేవకులు ఏంటండి వేషం వేసుకోవటం ఏంటంటే, వేషం వేసుకోవడానికి సేవ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి అలాంటి వారిని బట్టి ఏమవుతుందంటే, నిజముగా సేవ చేసేవారు తమకు రావాల్సిన ఆధిక్యతను, తమకు రావాల్సిన విధానాన్ని బట్టి వారు దూరం అయిపోతున్నారు దేవుడికి. మనం అలాంటి వారిగా ఉండటానికి ఏమాత్రం వీల్లేదు. కాబట్టి గమనించండి, ఈ విధానం ఎక్కడి నుంచి వస్తుందంటే సాతాను చేస్తున్నాడు. సాతాను చేస్తున్న క్రియలు ఈరోజు మనుషులు చేస్తున్నారు. సాతాను క్రియలు చేస్తే సంతోషం అండి. సాతాను క్రియలు మనుషులు చేయడం ఏంటండి? మనం ఏమైనా గారెడి సింహమా గారెడీ చేయడానికి? చెప్పబడింది కదా, వాస్తవాలు రాయబడ్డాయి కదా. వాస్తవాలు రాయబడ్డప్పుడు మనం అన్నమే తింటున్నప్పుడు, అన్నమే కదా మనం తినేది, మరి ఎందుకు మరొక దాన్ని మనం ఆలోచన చేస్తున్నాం? ఒకటి గుర్తుంచుకోండి, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం ఆలోచన చేస్తే, ఆకాశ పక్షులను దేని గురించి చెప్పాడు? నువ్వు జీవించబడు నిమిత్తం, నువ్వు పోషించబడు నిమిత్తం, నువ్వు ఆడుకున్నది ఏదో అది దేవుడు ఇస్తాడు అనే దాని నిమిత్తం దేవుడు చెప్పిన మాటలు. ఇవి మనం మర్చిపోతూ వేషాలు వేస్తున్నాం. దేవుడు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు సేవకుడికి. మరొక మాట కూడా నేను చదువుతాను. పౌలు గారు మాట్లాడుతూ 20వ అధ్యాయం అపోస్తల కార్యం 29-30 వచనాల్లో కూడా ఈ మాట చెప్పాడు. ఎందుకు ఈ విషయాలు చెప్పవలసి వచ్చిందంటే, మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. ఎక్కడ? సంఘములో. వారు మందను కనికరింపరు మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకొని పోవాలి. తమ వెంట ఈడ్చుకొని పోవాలి. మాటలు పలుకుచు. ఇక్కడ చూడండి, వెలుగుదూత వేషం వేసుకునేవారు ఉన్నారు, వెలుగుదూతలా ప్రవర్తించేవారు ఉన్నారు, అలాగనే వేషం వేసుకునేవారు ఉన్నారు. మరొకటి ఏంటంటే ఇక్కడ వంకర మాటలు వారు ఎక్కడి నుంచి వస్తారంటే మనలోనే ఉంటారట. దాని గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే మంచిది. ఎందుకు ఈ విషయాలు మనం ఆలోచన చేయాలంటే, ఈరోజు దేవుని యొక్క రాజ్య సువార్త ఎంత విరివిరిగా ప్రకటించబడాలో, ఎంత విరివిరిగా జనముల దగ్గరికి తీసుకువెళ్ళాలో, వాస్తవాన్ని ఎంత దగ్గరగా ప్రజలకు దగ్గరికి తీసుకెళ్లాలో ఆ బాధ్యత మన మీద ఉందండి. ఆ బాధ్యతను మనం ఎట్టి పరిస్థితులలో విస్మరించడానికి వీల్లేదు. ఒకవేళ దాన్ని తీసుకెళ్లాలని వేషాలు వేసుకోవాల్సిన అవసరం లేదు, గారడీ చేయాల్సిన అవసరం లేదు, మోసం చేయాల్సిన విధానం అంతకంటే లేదు. ఉన్నది వాస్తవం చెప్పండి. యేసు క్రీస్తుని గురించి, ఆయన స్వార్థను గురించి, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించండి చాలు. యేసుక్రీస్తు ప్రభు అదే చెప్పారు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. స్వార్థలో దేవుని శక్తి ఉంది, అది రక్షించుటకు దేవుని శక్తి. అది అంతకు మించిన మనకి ఏది కూడా అవసరం. కనుక మనం అందరం కూడా ఆ విధానాల్లో కొనసాగి, ఒకవేళ ఇలాంటి తత్వాలు, గారడీ సింహం లాంటి తత్వాలు కానీ, వేషాలు కానీ, లేకుంటే మాయా స్వరూపాలు కానీ, లేకుంటే వంకర మాటలు కానీ ఒకవేళ మనలో ఉంటే వాటిని తీసివేసుకుని యేసు వైపు చూద్దాం. గబ్రియేలుకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, యేసు వైపు చూద్దాం. మన ఎదుట ఉంచబడిన పందెములో ఈరోజు నువ్వు నేను ఈ విధంగా ఉన్నామంటే, నీ ఎదుట నా ఎదుట పందెము ఉంది. దాన్ని చేరుకోవడానికి ఓపికతో పరిగెత్తుతాం. మనం గురిచే దేవుడి మాట మన ఇంట్లో దీవించి ఆశీర్వదించుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్.